నమస్కారం స్వామి. నమస్కారం. దయచేయండి. రండి స్వామి. ఏమైంది స్వామి? కూర్చోండి స్వామి, నేను వెళ్ళి మేడం గారిని పిలుచుకొస్తాను. అంతకంటే ముందు గోమూత్రం, ముగ్గుపిండి, పసుపు కుంకుమ, 5 నిమ్మకాయలు, కొబ్బరి బాండం, దీపం, ఆవు నెయ్యి తెప్పించు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి స్వామి. మేడం, స్వామీజీ వచ్చారు. వస్తున్నాను. వీటిలో ఒక గవ్వ తీసుకోమ్మా. శాపం ఆ ఇంటి కోడళ్ళకే కాని
కూతుళ్ళకి కాదు కదా. మీతో 3 సార్లు గవ్వలు తీయించి చూశాను. ప్రతిసారి ఫలితం ఒకేలా వచ్చింది. అంటే దాని అర్థం నేను చెప్పింది ముమ్మారు నిజమని. ఈ నిజం మా తండ్రి గారైన చలమయ్య శాస్త్రి గారు మీతో చెప్పాలని చెప్పలేకపోయారు. స్వామి, అంటే మీరు చెప్పింది అక్షరాల జరుగుతుందంటున్నారా? జరగబోయేది ఈ అక్షరాలలో ఉంది. దీనికి వెరుగుడు ఏమీ లేదే స్వామి? దివ్యమ్మ వివాహం చేసుకోకుండా చంపాలని ఈ నిత్య అనుకుంటుంటే ఈ నిత్యతోనే ఆ దివ్యకు పెళ్లి చేయించాలని ఈ వెర్రి జ్యోతిష్కుడు చెప్తున్నాడు. వెర్రి కాదు, పిచ్చి కాదు, అతను నిజమే చెప్తున్నాడని నాకు అనిపిస్తోంది. లోపలికి వెళ్ళి ఆస్తి వస్తుందో రాదు, మనం గవ్వలు వేయించుకుని అడుగుదామా? దానికి మళ్ళీ గమలేయటం ఎందుకు? టైం వేస్ట్. మనకు కన్ఫామ్ గా ఆస్తి రాదు. మన బతుకులు ఇంతే. ఆమె ప్రాణాలతో ఉండాలంటే కన్యగా మిగిలిపోవాలి. వివాహం చేస్తే మరణం తథ్యం. ఆమె తప్పకుండా వివాహం చేసుకునేలా చెయ్యాలి. లేదంటే మీకు చావు అనివార్యం. ఇది శాపం కాదు చారి గారు, శాసనం కంటే ఎక్కువ. ఈ మరణ శాసనాన్ని మరోలా దాటి మీరు మృత్యుంజయులు కాలేరు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. గవ్వ కూడా ఇదే చెబుతుంది. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఆయన చెప్పింది నిజమై ఉంటుంది మేడం. ఎందుకంటే ప్రయత్నించిన ప్రతిసారి మీరే ఓడిపోతున్నారు. ప్రతిసారి మీకే అవమానం జరిగింది. ఇదంతా ఆ శాపం వల్లే అయ్యి ఉండొచ్చు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఏమిటి స్వామి ఇది? ఎన్ని తరాలని వెంటాడుతుంది, ఎంతమంది అని బలి తీసుకుంటుంది? మీ ప్రాణాలు ఆగాలంటే దివ్య తలపై మీరు తలంబరాలు పోసి అక్షంతలు చల్లాలి మేడం. చూస్తూ చూస్తూ దాని తలపై పువ్వులు ఎలా చల్లాలి? నిప్పులు అనుకుని చల్లండి మేడం. దానికి మంచి జరుగుతుంది అంటే నిప్పులు కూడా చల్లలేను నాగభూషణం. ఈ వివాహం ఆమెకు మృత్యువు, మీకు పునర్జన్మ. పెళ్లి చేసుకుంటే ఆమె చనిపోతారు, చేసుకోకపోతే మీరు చనిపోతారు. ఎందుకు స్వామి ఇలా జరగాలి? దివ్యమ్మ ఏం పాపం చేసిందని తనకు మరణ శాసనం రాయాలి. తనేం తప్పు చేసిందని జీవితాంతం కన్యగానే మిగిలిపోవాలి. దివ్యమ్మకు పెళ్లి చెయ్యాలని ఆశపడుతున్న ఆ పెద్దావిడకు ఇప్పుడు నేనేం చెప్పాలి? దివ్యమ్మ పెళ్లి చూడాలని కలలు కంటున్న కల్పనా మేడం గారికి నేనేం సమాధానం చెప్పాలి? దివ్యమ్మకేం చెప్పాలి? ఎందుకు స్వామి ఇలా? దీన్నే విధి అంటారు చారి. కాల ప్రవాహంలో ఎన్నో మలుపులుంటాయి.
వాటిలో ఇది ఒకటి. వీటి గురించి మీకు ముందే తెలుసు. అయినా మీరు మార్చరా స్వామి? జరిగే ఘోరాలను ఆపలేకపోతే అసలు మీరున్నదెందుకు? జరిగేది చెప్పగల అండి అంటే మన పెళ్లి రోజా? మరి మన చారు కేసు పెళ్ళా? మరి ఇంకేమిటండి, మన దివ్యమ్మ పెళ్ళా? దానికి ఇంకా టైం ఉంది కదండి. ఆ పెళ్లి గురించి ఇప్పుడే ఎందుకు కంగారు పడుతున్నారు? అయ్యో, అసలు సడన్ గా స్ట్రోక్ రావడం ఏంటి? అదే అర్థం కావట్లేదు సార్. అంకుల్ నేనంతా బాగానే ఉన్నారు కదా, సడన్ గా స్ట్రోక్ ఎలా వచ్చింది? ఆయన మనకేదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. మేబీ ఆయనకేదో విషయం తెలిసినట్టుంది. ఆయన మనతో షేర్ చేసుకోవాలని ట్రై చేసి చెప్పలేకపోతున్నారు. నాన్నరికి ఏ విషయం తెలిసిందో, దేనికి షాక్ అయ్యారో అర్థం కావట్లేదు సార్. అంకుల్ ఎక్కడికి వెళ్ళొచ్చారు? దేవిపురానికి వెళ్ళొచ్చారు. అక్కడ ఏదన్నా జరుగుండాలి. లేదు సార్, ఆ ఊరు మా నాన్నరికి బాగా తెలుసు. ఎనీవే, ధైర్యంగా ఉండు. మీ నాన్నగారికి ఏమీ కాదు, ఓకే? వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. క్యూర్ అయ్యే వరకు దగ్గరుండి చూసుకో. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. అలాగే సార్. శశి, చెప్పు దివ్య. నీకు అభి అనే వ్యక్తి అదేంటో తెలుసుకొని వస్తాను. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. మా చారి అంకుల్ ఇందాక ఇక్కడికి వచ్చారు కదా? వచ్చారమ్మా. అంకుల్ మిమ్మల్ని కలిసారా? కలిశారు. అంకుల్తో మీరేమైనా చెప్పారా? అంతా చెప్పానమ్మా. ఏం చెప్పారు? అది నీకు
జై నన్ను కలలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇకనైనా మారమని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. మహానటి దివ్య కూడా నా నుంచి అదే ఆశిస్తుంది. మీరందరూ కూడా నేను మారాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. అందుకే వచ్చాను. జై లేడు. ఒంటరినైపోయాను ఆంటీ, ఒంటరినైపోయాను. కరెన్సీ కట్టల మధ్య నేనొక చెత్త కాగితాన్ని అయిపోయాను. ఆ ఇల్లే నాకు సమాధిలా ఉంది. అయిన వాళ్ళు లేక అనాథలా మిగిలిపోయాను. నాకంటూ మిగిలి ఉన్నది మీరు, దివ్య మాత్రమే. అందుకే కాస్తంత ప్రేమ కోసం మీ దగ్గరికి వచ్చాను. మీరు కాదంటే నాకు చావే గతి. మేడం గారు పెద్ద విలనే అనుకున్నాను, మంచి నటి కూడా అని ఇప్పుడే అర్థమైంది. నిత్య, అదేంటమ్మా, ఎవరైనా బతకాలని కోరుకుంటారు గాని చావాలని శపిస్తారా? నువ్వు నిజంగా మారుంటే మాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు నిత్య. అందుకే ఆంటీ మీ దగ్గరికి
గొర్రె కషాయాన్ని నమ్మినట్టు వీళ్ళు ఈ నిత్యం నమ్ముతున్నారు. వీళ్ళు నిత్యం నమ్మితేనే మనకి లాభం. ఇది వార్నింగ్ కాదు, నీ డెత్ కండిషన్. చెప్పింది అర్థమైంది కదా? నోరు మూసుకొనుంటే నీ ఫ్యామిలీతో నువ్వు హాయిగా ఉంటావు. నోరు తెరిచావంటే కన్ను మూస్తావు. అరే, అక్క బావా కాదు, జై అందమైన జంట. అక్క, నువ్వేం కంగారు పడకు. నీ కూతురు పెళ్లి దగ్గరుండి నేను చేస్తాను. జై, నువ్వు కూడా వరి కాకు. నీ కొడుకు అభికి ఏమివ్వాలో అది ఇస్తాను. ఓకే? మీ నాన్నకి ధైర్యం చెప్పి వచ్చాను చారుకేశ. మీ వారికి ఏం కాదు మీనాక్షి, నేనున్నాను. ఎంత ఖర్చైనా సరే తిరిగి మామూలు మనిషిని చేయిస్తాను. ఇక నేను వెళ్తాను మరి. ఏమిటి చారుకేశా, ఆవిడ మారానని చెబుతున్నది నిజమేనంటావా? లేదమ్మా, ఆవిడేదో దురుద్దేశంతోనే ఇదంతా చేస్తుంది. అదేంటో అమ్మాయి గారిని కలిసి కనిపెట్టాలి. దేవుడా, ఈ నిత్యగారు మళ్ళీ ఏం ఘోరం చేయబోతున్నారు? ఏంటి చారుకేశ నువ్వు చెప్పేది? అవును మేడం, నిత్య మేడం గారు మా ఇంటికి కూడా వచ్చారు. నాన్నగారితో విడిగా మాట్లాడారు. దగ్గరుండి మీ పెళ్లి చేస్తానని చెప్పారు. ఇక్కడికి కూడా వచ్చి జయజీ నాన్నమ్మతో పిన్ని నా పెళ్లి విషయం చెప్పి వెళ్ళింది చారుకేశ. పిన్ని మారింది అంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. నాకు కూడా నమ్మాలనిపించట్లేదు అమ్మాయి గారు. నిన్నటి వరకు మిమ్మల్ని చంపాలని విశ్వ ప్రయత్నం చేసిన ఆవిడ ఈ రోజు సడన్ గా మనసు మార్చుకుని మీ పెళ్లి చేస్తానని అంటున్నారంటే ఖచ్చితంగా ఏదో కుట్ర చేస్తున్నారు. నో డౌట్ చారుకేశ, పిన్ని ఏదో ప్లాన్ చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఏదేమైనా మీరు కేర్ఫుల్ గా ఉండాలి అమ్మాయి గారు. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు. సెక్యూరిటీని కూడా తీసేశారు. మీ గురించే నాకు భయంగా ఉంది. ఏదో జరగబోతుంది. ఆ విషయం నాకు అర్థమవుతుంది చారుకేశ. నా చుట్టూ సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. దేవీపురం వెళ్ళొచ్చిన అంకుల్ మనతో ఏదో చెప్పాలని ప్రయత్నించి పక్షవాతం తెచ్చుకున్నారు. దేవీపురం వెళ్ళిన నాకు స్వామీజీ అర్థం కాని విషయాలు ఏవేవో చెప్పారు. అమ్మ నేనే తన ప్రపంచం అనుకున్న అన్నయ్య శశి వెంట పడుతున్నాడు. నన్ను చంపాలి అనుకున్న పిన్ని నా పెళ్లి చేస్తానంటోంది. అంకుల్ మనతో ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకు తనకి పారాలిసిస్ అటాక్ అయింది? ఆ స్వామీజీ మాటలకు అర్థమేంటి? అసలు నేను ఎవరితో యుద్ధం చేయాలి? తన ప్రాణం లాంటి నన్ను పట్టించుకోకుండా అన్నయ్య శశితో ఎందుకు తిరుగుతున్నాడు? మంచిగా మారినట్టు పిన్ని ఎందుకు నటిస్తుంది?
అసలు తన ప్లాన్ ఏంటి? ఏమీ అర్థం కావడం లేదు. నా చుట్టూ ఏదో పద్మ వ్యూహం పన్నినట్టు, నేను అష్ట దిగ్బంధనం అయినట్టుగా అనిపిస్తోంది. ఎంత ఆలోచించినా ఏది సాల్వ్ అన్నయ్య కోసమే వెయిట్ చేస్తున్నాను. సార్, అతని పేరు అభి. అంతకు మించి అతని ఫోటో, అడ్రస్, మిగతా డీటెయిల్స్ ఏవి తెలియవు సార్. శశికి అతను ఎప్పటి నుంచి తెలుసు? ఈ మధ్య పరిచయం సార్. మీరు దేవిపురం గురించి కొందరితో డీల్ చేసుకున్న తర్వాత శశమ్మతో అతను మరింత క్లోజ్ అయ్యాడు. మీతో ఒప్పందం చేసుకున్న వాళ్ళకి అభి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు భయపడి స్టేట్ వదిలిపెట్టి పారిపోయారు. ఆ తర్వాత శశమ్మకి ఇంకా క్లోజ్ అయ్యాడు. ఈ మధ్య వాళ్ళు రెగ్యులర్గా మీట్ అవుతున్నారు. ఎవడా అభి? నా చెల్లిని ట్రాప్ చేసి నా వాళ్ళకే వార్నింగ్ ఇచ్చేంత మగాడా వాడు? వెంటనే వాడి డీటెయిల్స్ తెలియాలి. వెలో. ఓకే సార్. చారుకేశా సార్, నువ్వు కూడా అభి ఎవరో కనుక్కో. రైట్ వే. తెలుసుకున్నాను సార్. తన పూర్తి పేరు సూర్యదేవర అభిరామ్. అమ్మాయి గారికి స్వయాన అన్నయ్య. వాళ్ళిద్దరూ కవలలు. ఓహో, వాడు దివ్య బ్రదరా? అన్నా చెల్లెలిద్దరూ కలిసి ప్లాన్ చేశారా? అమ్మాయి గారికి అభిబాబు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో తెలియదు సార్. అన్నయ్య కోసం ఆవిడ వెతుకుతూ ఉన్నారు. వెతకటం ఆపేయమని చెప్పు. తన అన్నయ్య శవాన్ని నేను అప్పగిస్తానని వెళ్ళి నువ్వని తెలుసుకుని నా సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. ఇట్స్ అ ప్లాన్. అతను చేసింది ప్లాన్ అయితే మరి నువ్వు చేసిందేంటి? దివ్యని అడ్డు పెట్టుకుని దేవీపురాన్ని డీల్ చేయాలనుకున్నావు. అది ప్లాన్ కాదా? దేవీపురం కోసం దివ్యని లవ్ చేస్తున్నట్టు నటించాలనుకున్నావు. అది ట్రాప్ కాదా? నాన్న దానం చేసిన ఎన్నో ఆస్తులను బెదిరించి లాక్కున్నావు. అది దుర్మార్గం కాదా? అది వేరు, ఇది వేరు. అంతా ఒకటే. ఒకటి ఎలా అవుతుంది? ఎందుకు కాదు? నువ్వు చేస్తే న్యాయం, వేరే వాళ్ళు చేస్తే అన్యాయమా? ఆడవారంటే గిట్టదంటూనే నువ్వు ఒక ఆడపిల్లని మోసం చేస్తూ దగ్గరగా వెళ్ళావు. అదే నీ చెల్లెలకి ఎవరైనా దగ్గరైతే సహించలేవు. విషయం నీ చెల్లిదాకా వచ్చేసరికి నొప్పిగా ఉందా, బాధేస్తుందా? ఓకే, నేను ఒప్పుకుంటాను. దివ్య విషయంలో నేను అలా చేసుండాల్సింది కాదు. ఐఎమ్ రాంగ్. కానీ అభి నీకు రైట్ కాదు. నేను చేసిన తప్పే వాడు చేస్తున్నాడు. పచ్చకామల్లో వచ్చిన వారికి ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నువ్వు తప్పు చేసి అందరూ అదే తప్పు చేస్తున్నారంటే ఎలా? మన వాళ్ళు ఎంక్వైరీ చేశారు. వాడి గురించి అంతా కనుక్కున్నారు. తను నీకు ఫ్రాడో చీటరో కావచ్చు, కానీ నాకు ఆయన కళ్ళలో ప్రేమ కనిపించింది. ఆయన మాటల్లో నిజాయితీ వినిపించింది. తన చెయ్యి పట్టుకుని 100 ఏళ్లు సంతోషంగా బ్రతుకుతానన్న నమ్మకం వచ్చింది. ఓహో, వాడంత గొప్ప ప్రేమికుడైతే చాటుగా తిరగడం ఎందుకు? ధైర్యంగా నా ముందుకొచ్చి మొహం చూపించొచ్చు కదా. వస్తాడు. రేపే అందరి ముందుకు రాబోతున్నాడు. తనని చేస్ చేసిన వారితో ఛాలెంజ్ చేయడానికి, తనకు సవాల్ విసిరిన వారికి సమాధానం చెప్పడానికి, తను ఎలా ఉంటాడో చూడాలని ఆశపడుతున్న కళ్ళకి కనిపించడానికి, తనను ప్రేమించిన మనుషులకి ప్రేమను ఇవ్వడానికి, తన పుట్టినరోజు నాడే మళ్ళీ పుట్టబోతున్నాడు. ఈలోగా తన మీద నీ నీడ పడినా సహించలేను. తన కోసం నువ్వు ఈ గడప దాటిన మరుక్షణం నేను హ్యాంగ్ చేసుకుని చచ్చిపోతాను. శశి, నా పెళ్లి చేస్తానని నాన్నకి మాటిచ్చావు కదా.
తనతో నా పెళ్లి చేసి ఆ మాటని నిలుపుకో. కాదని తన జోలికి వెళ్తే నీ చెల్లి నీకుండదు. అమ్మాయి గారు, శబ్దగుణకం ఆకాశం విశ్వజనకం ఆకాశం సకల కథనాన్ని సాక్షిగా వీక్షించే అనంతనయనం ఆకాశం యుగ క్షణాలకైనా నిగూఢ నిజాలకైనా సాక్షం విశాల గగనం సాక్షం విశాల గగనం సాక్షం విశాల గగనం. ఎలా జరిగిందమ్మా? గుమ్మడికాయ ఊడి కింద పడిపోయింది. పడింది గుమ్మడికాయ కదరా, ఓ అదేదో బాంబు పడ్డట్టు బిల్డప్ ఇస్తావు. అంటే అది అమ్మాయి గారి తల మీద పడబోయింది. తల మీద పడినా బాగుంటది, పీడ విరగడయ్యేది. అయ్యో, ఎంత పని జరిగింది. నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు నానమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు? నీకేమైనా అయితే మేం తట్టుకోలేమమ్మా. ఏం కాదు జేజీ, టెన్షన్ అవ్వకు. లేదమ్మాయి గారు, ఇదేదో అపశకనంలా ఉంది. ఇందాక తీతూ పెట్టి అరిచింది, ఇప్పుడు ఇలా అయింది. ఏంటి, తీతో పిట్టి అరిచిందా? ఈ రోజు తిథి ఏంటి కల్పన? అమావాస్య రాబోతోంది బామ్మగారు. అమావాస్య రావడం, తీతూ పిట్టి అరవడం, గుమ్మడికాయ కింద పడ్డం, ఏంటి దుశ్శకునాలు? ఏం జరగబోతుంది ఇంట్లో? భగవంతుడా. జేజీ, ఎందుకు ఇలా అనవసరంగా భయపడుతున్నావు? ఆ గుమ్మడికాయకి కట్టిన తాడు పాతదయ్యి తెగిపోయి ఉంటుంది, అంతే కదా. లేదమ్మాయి గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది చెడుకు సంకేతం. చారుకేశా, నిన్ను ఇంట్లోకొచ్చి గుడ్ న్యూస్ చెప్పమన్నాను. ఇలా నాన్ సెన్స్ చెప్పి అందరినీ భయపెట్టమనలేదు. గుడ్ న్యూస్ ఏందమ్మా? అవును, ఇందాక హడావిడిగా వెళ్ళావు, ఎక్కడికెళ్ళావమ్మా? చెప్తాను. జేజీ, నానమ్మా, రేపు అభి అన్నయ్య వస్తున్నాడు. అది స్వామీజీ ఎప్పుడో చెప్పాడు కదమ్మా. ఈ రోజు అన్నయ్య ఫ్రెండ్ అది కన్ఫర్మ్ చేశాడు. అభి ఫ్రెండా? ఎవరమ్మా? అశోక్. అతను మన సెక్యూరిటీ కదా. కాదు, రంజిత్ అశోక్లు అన్నయ్య ఫ్రెండ్స్. నాకు సెక్యూరిటీగా ఉండమని అన్నయ్య వాళ్ళని పంపించాడంట. సరిపోయింది, ఆ ఇద్దరిలో ఒకరు అభి, ఇంకొకరు నిత్య మనిషి అనుకున్నాం ఇన్నాళ్ళు. అంటే ఆ ఇద్దరు ఓవరాక్షన్ చేసి మనల్ని జనాల్ని వెర్రివాళం చేశారన్నమాట. వెర్రివాళ్ళం చేసింది వాళ్ళు కాదు, అభి. సో రేపు అన్నయ్య రావడం కన్ఫర్మ్. ఈ నాన్ సెన్స్ అంతా వదిలేసి రేపు అన్నయ్యకి ఎలా వెల్కమ్ చెప్పాలా అనేది ప్లాన్ చేద్దాం. 12 ఏళ్ల తర్వాత అన్నయ్య వస్తున్నాడు. పెద్దగా అరేంజ్మెంట్స్ చెయ్యాలి. చారుకేశా, ఆ బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నాను. నీ చిన్ననాటి ఫ్రెండ్ కి నువ్వు ఎలాంటి ట్రీట్ ఇస్తావో నీ ఇష్టం. వీడి బాబు పక్షవాతంతో మంచం పట్టి ఏడుస్తుంటే పార్టీ బాధ్యతలు వీడికప్పు చెప్తానంటుందేంటి? అన్నయ్య వస్తున్నాడన్న ఆనందంలో దీనికి మట్టిపోయింది. జేజీ, నీ ముని మనవడొస్తున్నాడు.
నానమ్మ నీ మనవడొస్తున్నాడు, సంతోషంగా ఉండండి. ఇందాకే ఇంటికెళ్తానన్నావు, ఇంకా వెళ్ళలేదా? ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను అమ్మాయి గారు. ఏంటి చారుకేశ, ఇంకా తీతువు పిట్ట గుమ్మడికాయ గురించి ఆలోచిస్తున్నావా? అది కాదు. అంకుల్ పరిస్థితి బాలేదు, ఆంటీ టెన్షన్ అవుతూ ఉంటారు. త్వరగా వెళ్ళు. ఇందక్కడి నుంచి నేను ఇదే చెప్తున్నాను దివ్య, కానీ చారుకేశ వెళ్ళలేదు. ఫ్రెండ్ అంటే కేరింగ్ గా ఉండాలే కాని మరి ఇంత కేరింగా? నువ్వు అనవసరమైన విషయాల గురించి భయపడుతున్నావు చారుకేశ. నాకేం కాదు, నాకే ఆపద రాదు. చారి కూడా ఇంతే. జైకో మంకకో ఏదైనా ఆపదొస్తుందంటే చాలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని కాపలా కాసేవాడు. ఇప్పుడు చారుకేశ ఆ బాధ్యత తీసుకున్నాడు. నీ భయం నాకు అర్థమైంది చారుకేశ, కానీ నువ్వు అంకుల్ దగ్గర ఉండటం అవసరం. ఆ తండ్రి కొడుకుగా అది నీ బాధ్యత. నేను నాన్నగారి దగ్గర ఉండటం నాకు ఇష్టం అమ్మాయి గారు, కానీ నేను మీ దగ్గర ఉండటం నాన్నగారికి ఇష్టం. నా కాళ్ల మీద నేను నిలబడాలని చాణక్య సార్ దగ్గర పనిచేస్తున్నాను, కానీ నాన్నగారికి అది ఇష్టం లేదు. ఆయన వారసుడిగా నేను మీ దగ్గరే పనిచేయాలనేది నాన్నగారి కోరిక. ప్రతిరోజు ఇదే చెప్తారు. మనిషి మాత్రమే అక్కడ ఉన్నారు అమ్మాయి గారు. ఆయన మనసంతా మీ దగ్గరే ఉంది. మీరంటే ఆయనకు ప్రాణం. మీరు తను దేవుళ్లా కొలిచే జైసార్ గారాల పట్టి అని, అంతకు మించి ఆయనకి ఆ దేవుడిచ్చిన చెల్లెల్లాంటి మంగా మేడం గారిలా మీరుంటారని ఆయనకిష్టం. రేపెప్పుడైనా మీరా నేనా అనే పరిస్థితి ఆయనకొస్తే నన్నైనా వదులుకుంటారేమో గాని మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరంటే ఆయనకి అంత ప్రాణం. అవును చారుకేశ, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అందుకు కారణం అంకులే. ఆ ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి. మా అమ్మ నాన్నల తర్వాత నేను అంతగా ఇష్టపడింది అంకుల్ని, ఆంటీని. మీరు బాగుంటే మేం బాగుంటాం. వెళ్ళిరా చారుకేశ. ఈ కుటుంబానికి ఒక శాపాన్నిచ్చిన ఆ దేవుడు మీ అమ్మా నాన్నల రూపంలో ఒక వరాన్ని కూడా ఇచ్చాడు చారుకేశ. శాపం మమ్మల్ని చంపాలని చూస్తే మేం బతకాలని కోరుకున్నది మీరు. అలాంటి మీరు చల్లగా ఉండాలి. వెళ్ళిరా. గుడ్ నైట్ అమ్మాయి గారు. ఉంటానండి. అబ్బాబ్బాబ్బా, ఏముంది క్లైమేట్! ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? బాగున్నది. చంద్రిక, చంద్రిక, ఏంటి ఇప్పుడే కదా డిన్నర్ చేసింది? అబ్బా, డిన్నర్ కాదే, డేంజరు. డేంజరా? ఏంటి పౌడరు? రా చెప్తాను. అబ్బా, ఎక్కడికి? బయటికి. ఎందుకు? నీకు ప్రమాదాన్ని చూపిస్తాను. రా చంద్రిక. అప్ప నువ్వు రా చంద్రిక. అయ్యో పౌడరు, బా ఆగమంటుంటే. అరే చూడు. ఏముందక్కడ? అబ్బా, బాగా చూడు. నాకేం కనిపించట్లేదు పౌడరు. ఓసి గుడ్డిదానా, కిటికీలోకి చూడు. ఏముందక్కడ? పాము. పామా? ఎక్కడా? వామ్మో, పెద్ద పామే. ఆ కిటికీలోంచి లోపలికి పోయి ఉంటుంది. మంగ చనిపోవటానికి ముందు దేవీపురం వచ్చిందే, అలాంటి పామే. అసలు అదే పాము అనుకుంటా. 20 ఏళ్ల క్రితం మంగని చంపడానికి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఏమంటున్నావు పౌడరు?
ఆ పాము ఇక్కడికి ఎందుకు వచ్చింది? కాటేయడానికే. ఎవరిని? అబ్బా, ఎవరికి శాపం ఉందో వాళ్ళనే. అంటే దివ్యని. చారీనా చారుకేశానా? చారుకేశానే మేడం. ఏందిరా మీ నాన్న గెటప్లో వచ్చినవా? నాన్నారే నన్ను ఇలా పంపించారు సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు. థ్యాంక్ యూ చారుకేశ. నాన్నారు అమ్మ వాళ్ళ తరపున మీకు బర్త్డే విషయం చెప్పమన్నారు. అలాగే ఇకపై మీ దగ్గరే నన్ను వర్క్ చేయమన్నారు. మిమ్మల్ని అభిబాబుని దగ్గరుండి కంటికి రెపలా చూసుకోమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ చారుకేశ. అదేందిరా, మరి ఆ చాణక్య దగ్గర జాబ్ మానేస్తావా ఏందే? ఇల్లు కన్నా గుడి పదులం అన్నట్టు అక్కడ కన్నా ఇక్కడ లాభం అనుకున్నాడేమో. నేను లాభం కోసం రాలేదు మేడం, విశ్వాసం కోసం, నమ్మకం కోసం వచ్చాను. చారుకేశ ఒకసారి ఇలారా. చెప్పండి అమ్మాయి గారు. నా పుట్టినరోజుకి శశి వస్తుందా? భలేవారే అమ్మాయి గారు. మీకోసం కాకపోయినా అభిబాబు కోసం అయినా శశి మేడం తప్పకుండా వస్తారు. ఎక్కడికి బయలుదేరావు? నా కాబోయే హస్బెండ్ దగ్గరికి. ఎవడాడు? నా కాబోయే భర్త అంటున్నాను. వాడు వీడు అంటావేంటి? ముఖం చూపించకుండా చాటుగా తిరుగుతున్న ముసుగు దొంగ నీ కాబోయే భర్త? ఆయన దొంగ కాదు, సూర్యదేవర అభిరామ్, జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కాబోయే చైర్మన్. కాబోయే చైర్మన్? ఇన్నాళ్ళు చైర్మన్ కాకుండా ఏం చేశాడు? నీలా వాళ్ళను వీళ్ళను కొట్టి ఆస్తులు సంపాదించలేదు, తన చెల్లెల్ని కాపాడుకున్నాడు. చెల్లెల్ని కాపాడుకోవడం అంటే నాలాగా దగ్గరుండి చూసుకోవాలి. చిన్నప్పుడే అందరినీ వదిలేసి పారిపోయాడు. రేపెళ్ళయ్యాక నిన్ను వదిలేసి వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? నమ్మిన వాళ్ళని మోసం చేయడం తనకు తెలీదు. అంత నమ్మకం ఏంటో తన మీద? ఆ నమ్మకం తను నాకిచ్చాడు కాబట్టి నేను ప్రేమించాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను ఆపే హక్కు అధికారం నీకు లేవు. నీకు సరైన వాడిని చూసి పెళ్లి చేయమని నాన్న నాకు చెప్పారు. నీకు సరైన వాడు తనే, నీకు పోటీ ఇచ్చే దమ్మున్నవాడు. నాకు పోటీ ఇచ్చేవాడు ఎవ్వడూ లేడు. ఆ భ్రమలన్నీ ఈరోజు పటా పంచలైపోతాయి. అది చూద్దాం. అయితే ఆయన చూడ్డానికి నువ్వు వస్తున్నావన్నమాట. అతని కోసం కాదు, నీ కోసం వస్తాను. నీకు పెళ్ళయ్యే వరకు నిన్ను చూసుకుంటానని నాన్నకిచ్చిన మాట కోసం వస్తాను. రండి సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దివ్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చారుకేశ,
గెటప్ చేంజ్ చేసావేంటి? ఇక నుంచి ఇలాగే ఉండబోతున్నాను మేడం. ఇది మా నాన్నగారి కోరిక. ఎంగేజ్ లో అంకుల్ ఎలా ఉన్నారు, ఇప్పుడు నువ్వు అలానే ఉన్నావు చారుకేశా. సారీ సార్, ఇకపై నేను అమ్మాయి గారి దగ్గర వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ అండర్స్టాండ్ చారుకేశా. నాకంటే వీళ్ళకే నీ అవసరం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సార్. అందరూ వస్తున్నారు గాని అభి రావట్లేదేంటి? అతను ఇంకా రాలేదా? ఆన్ ది వే సార్, టైం అయింది. Once again, wish you both many more happy returns of the day. Thank you, Pinny. ఈ టైంలో మీ అమ్మ బతికుండుంటే చాలా సంతోషించేది. ఇప్పుడు సంతోషమంతా నాది. పర్వాలేదు పిన్ని, అమ్మ బదులు నువ్వు ఉన్నావు కదా. మీ సంతోషమే మా సంతోషం. త్వరలో మీ ఇద్దరికి మంచి గిఫ్ట్ ఇస్తాను, ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్. మేం కూడా నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాం పిన్ని. మీరు అసలు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాం. ఇక నేను బయలుదేరుతాను. అదేంటమ్మా, భోంచేసి వెళ్ళు. వంటలన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకోసారి వస్తాను, వెళ్ళొస్తాను. శశి రా, నాకు అన్నయ్యకి కేక్ తినిపించు. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళి కేక్ తినిపించండి సార్. శశి, బయలుదేరదామా? భోంచేసి వెళ్ళండి మిస్టర్ చాణక్య. పనులున్నాయి. ఓకే, ఒకేసారి మీతో మా పెళ్లి భోజనమే తినిపిస్తాం. వస్తాను దివ్య. త్వరగా మా ఇంటికి రావాలి శశి. అందరూ భోంచేయకుండా వెళుతున్నారేంటి? వాళ్ళ తినే భోజనం ముందుంది జేజీ. పరచంద్రిక, వీళ్ళి కేక్ తిందాం.
అన్ని సాక్రిఫైస్ చేశాను. ఇకపై నా ఇష్ట ప్రకారం నువ్వు ఉండాలి. అభిని మర్చిపోవాలి. అది జరగని పని. జరగాలి అంటున్నాను. జరగదు అంటున్నాను. ఏ నీ కోసం నేను ఇంత చేసినప్పుడు నా కోసం నువ్వు అతన్ని మర్చిపోలేవా? ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే అతనంటే నాకు ఇష్టం లేదు. అభి నీకు కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? ఆ ఇంటిని చూసావా? ఆ ఇంటి నిండా చచ్చిన వాళ్ళ ఫోటోలే. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందా అని బిక్కు బిక్కుమంట. దివ్య, దివ్య, కింది కొంగు. ఏమైందన్నయ్య? ఏమైందన్నయ్య? అన్నయ్య ఏమైందన్నయ్య? వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి. దివ్య, నువ్వు వెళ్ళి దండం పెట్టుకో. చార్కేసా. ఏంటి చంద్రిక, ఈడు నిత్యని మించిపోయాడే. డౌట్ వచ్చిన దానికి గన్తో షూట్ చేశాడు. కన్ఫర్మ్ అని తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు. వాడికి డౌట్ రాలేదు, పాము వచ్చింది.
వాడు షూట్ చేసింది పాముని, పైకి చెప్పలేదంతే. వామ్మో, శాపాన్ని షూట్ చేయాలనుకుంటున్నాడే, వీడు మామూలుడు కాదు. అన్నయ్యే నీకు శ్రీరామ రక్ష. అభి ఉండగా నిన్నెవ్వరూ ఏం చేయలేరమ్మా. ఏంటి బాబు మీరు చెప్పేది? దివ్య రూమ్ లో పాముని చూశాను చారుకేశ. అందరికీ చెప్తే భయపడతారని చెప్పలేదు. ఆ అమ్మాయి గారి రూమ్ లోకి పాము ఎలా వచ్చింది బాబు? పిన్నొచ్చిందిగా. పాముని రప్పించడం తనకో లెక్క కాదు. అంటే ఇది మీ పిన్ని గారి పని అనుకుంటున్నారా? అయ్యుండొచ్చు. రావణ తెలిసిందా? అభి నిన్ననే కదా వచ్చాడు, అప్పుడే పనులన్నీ ఎందుకమ్మా? అన్నయ్య గురించి మీకు తెలుసు కదా నాన్నమ్మా, తనేదైనా అనుకుంటే అది చేసే వరకు ఆగడు. మా నాన్నారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారో అది అభిబాబు ఈరోజు తప్పకుండా తెలుసుకుంటారు. హలో, ఏంటి? ఎప్పుడు? ఎక్కడ? అమ్మాయి గారు, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైంది చారుకేశ? శశి మేడం సూసైడ్ అటెంప్ట్ చేశారట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. శశి ఆత్మహత్య ప్రయత్నం చేయటమా? ఎందుకు? అన్నయ్య శశి ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళ ప్రేమకి చాణుక్య అడ్డుపడుంటాడు. అందుకే శశి. త్వరగా పద చాలు. వెళ్దాం పదండి అమ్మాయి గారు. అభి ప్రేమించుకున్నారా? నేనింకా మన దివ్య చాణక్య ఇష్టపడ్డారేమో అనుకున్నాను. ఆ సంగతి అట్టుంచండి. మన వాణ్ణి ప్రేమించినందుకే ఆ పిల్ల ప్రాణం మీదకొచ్చిందే. రేపు పెళ్లి చేసుకుంటే ఆ ప్రాణం ఉంటుందో లేక శాపం పట్టుకెళ్తుందో. అది నోరా ఇంకేమైనా నా చంద్రిక? ఇంటి కోడలను తీసుకెళ్లటం శాపానికి ఆనవాయితే కదా బామ్మగారు. దేవుడా, ఆ అమ్మాయికి ఏం కాకూడదు. వచ్చింది. పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటానని మొండిగా సూసైడ్ అటెంప్ట్ చేసింది. నా చెల్లికి నవ్వాలి, మీ ఫ్యామిలీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. శశి నీకు చెల్లెలైతే నాకు కాబోయే వదిన. తనకేవైనా అయితే మా అన్నయ్య కూడా నిన్ను వదిలిపెట్టడు. కోప్పడకండి అమ్మాయి గారు, మీరు ఆవేశపడకండి సార్. ఇది హాస్పిటల్, కాస్త ప్రశాంతంగా ఉండండి. చెప్పు చారుకేశ, దివ్యని ఇంట్లో డ్రాప్ చేసావా? ఒక ప్రాబ్లం వచ్చింది బాబు. ప్రాబ్లం ఏంటి? మీతో పెళ్లికి చాణక్య సార్ ఒప్పుకోలేదని శశి మేడం స్లీపింగ్ పిల్స్ మింగారు. వాట్? ఇప్పుడు తనకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది బాబు, మీరు వెంటనే రండి.
చాణక్య సార్ చాలా కోపంగా ఉన్నారు బాబు. మీరు వస్తే తప్ప సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేలా లేదు. దివ్య అక్కడికి వచ్చిందా? వచ్చారు బాబు. ఓకే, టెన్షన్ అవ్వకు. అక్కడ దివ్య హ్యాండిల్ చేస్తుంది. నేను కంపల్సరీగా దేవీపురం వెళ్ళి తీరాలి. అప్పటి వరకు మేనేజ్ చేయండి. అది కాదు బాబు. ప్లీజ్ చారుకేశ,